జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకి కొన్ని హక్కులు చట్టపరంగా ఇస్తుంది. ఈ హక్కులు గ్రామ స్థాయిలో పూర్తిగా కూలీలకి అందాలి, వారు అనుభవించాలంటే మొదటగా చట్టపరంగా మీకు వచ్చినటువంటి హక్కులు ఏమిటి, అవి ఎంతవరకు మా గ్రామంలో ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉపాధి హామీ పథకం అమలులో మేము అనుభవించేటట్టుగా యంత్రాంగం మాకు సహకరిస్తుంది అనే బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత అవసరం కూలీల మీద ఉన్నది. తర్వాత ఉపాధి హామీ పథకంలో చేపట్టినటువంటి పనుల్లో మరి పనిచేసినటువంటి కూలీలకి సకాలంలో రావాల్సినటువంటి వేతనాలు వస్తున్నాయా లేవా, తర్వాత పని దగ్గర కూలీలకు అందించవలసినటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా, వీటన్నిటికంటే ముఖ్యంగా వారి యొక్క హాజరుని సూచించేటువంటి మస్టర్ రోల్లో మరి పనిచేస్తున్న వాళ్ళ పేర్లే ఉన్నాయా లేకుంటే పనిచేయని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా, ఇవన్నీ కూడాను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూలీల మీద ఎందుకు ఉన్నదంటే ఇవి తెలుసుకుంటేనే మీకు రావాల్సినటువంటి హక్కులు మీరు పూర్తిగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను తెలుసుకునేదానికి ఈ సామాజిక తనిఖీ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సామాజిక తనిఖీ ప్రక్రియలో మీకు ఉన్నటువంటి హక్కులు ఎంతవరకు మీరు అనుభవించేటట్టుగా మీ గ్రామంలో ఈ పథకం అమలవుతుంది, ఈ పథకానికి సంబంధించినటువంటి రికార్డుల్లో ఉన్నటువంటి అంశాలన్నీ మరి కరెక్ట్గా ఉన్నాయా లేవా తెలుసుకునేదానికి ఈ సామాజిక తనిఖీ మరి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఏమైనటువంటి లోటుపాట్లు కానీ అక్రమాలు జరిగితే వాటికి ఎవరు బాధ్యులు, మరి వారి మీద తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది చర్చించేదానికి ఈ యొక్క సామాజిక తనిఖీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ గ్రామాల్లో ఈ సామాజిక తనిఖీ జరుగుతున్నప్పుడు మీరు ఈ సామాజిక తనిఖీ కార్యక్రమంలో మరి ఎంతో ఉత్సాహంతో గనక పాల్గొన్నట్లయితే ఈ కార్యక్రమం మీ చేతుల్లో ఉండేదానికి, మీకు చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కులు మీరు పూర్తిగా అనుభవించేదానికి ఎంతో ఉపయోగపడుతుందని మీరందరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను.